కోసం ఆ రోజున విముక్తి కోసం భూమి కోసం 60 ఏళ్ల నుంచి తెలంగాణ పోరాడుతూ ఉన్నది. అయినా ముక్తి దొరకలేదు. మనకు ముక్తి అనేటువంటి అసలే లేదు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలా? తెలంగాణ బిడ్డలుగా ఈ రోజున మన లడాయి చేస్తూ ముందుకు పోవాలా. లడాయి ఏ రూపంలో? లడాయి అనేటువంటిది ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఆమోదింపజేసేటువంటి విధంగా, ప్రజలు వ్యతిరేకంగా కాకుండా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమం అనేటువంటిది బస్సులు తగలబెట్టో, రైళ్లను రాళ్లతో కొట్టో, రైళ్లను కాల్చో, ఇంకేదో విధంగా కాదు అని చెప్తున్నారు నాయకులు. మళ్ళీ అంటున్నారు నాయకులు, ఈట్ కా జవాబ్ పత్తా సదేనా అని. అర్థం కాదు. మరి రైళ్లను కాలువద్దు, బస్సులను కాలువద్దు, మరి ఏమన్నా అయితే నేను శాంతియుతంగా పోరాడాలని మళ్ళీ ఈట్గా జవాబు పత్తేనా అంటున్నారు. ఇది ఎక్కడి నినాదం అండి? ఏదైనా ఉన్నట్టయితే స్పష్టత ఉండాలా. స్పష్టత లేని నాయకత్వం తెలంగాణ ఎక్కడ తీసుకొస్తాడు? తెలంగాణ ఒకరి సొత్తు కాదు. తెలంగాణ 3.5 కోట్ల ప్రజానీకం యొక్క సొత్తు. ఈ 3.5 కోట్ల ప్రజానీకం ఆమోదిస్తేనే తెలంగాణ వస్తుంది. తెలంగాణ అనేటువంటిది రావడం ఖాయం. తెలంగాణ అనేటువంటిది మనం రోజు భోజనం ఎట్లయితే చేస్తామో, రోజు సూర్యుడు ఎట్లయితే ఉదయిస్తాడో, ఎట్లయితే అస్తమిస్తాడో, తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంతైతే ఖాయమో, రేపు 2008-9 లోపల ఎన్నికల లోపల తెలంగాణ రావడం కూడా అంతే ఖాయం అనేటువంటిది స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. సూర్యుడు ఉదయించక మానడు, అట్లాగే తెలంగాణ రాక మానదు. యావత్తు తెలంగాణ అంతా కూడా ఇక్కడ జబ్బ జరుస్తే ఢిల్లీ పీఠం కదిలిపోవాలా. ఢిల్లీ పీఠం అనేటువంటిది ఊగిసలాడాలా. ఒకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన కలిసి తెలంగాణ విషయంగా ఆలోచించండి అని చెప్పాను, తెలంగాణ ఇవ్వండి అని చెప్పాను. తెలంగాణ కోసం ప్రజలంతా కూడా తాతాలాడుతున్నారు. ప్రజలకు కావాల్సింది ఇంకేమీ లేదు, తెలంగాణ తప్ప ఇంకోటి ఎవరు కూడా వాంఛించడం లేదు. అందుకనే తెలంగాణ ఇవ్వడం. మీరు అనేక సార్లు సభల్లో తెలంగాణ కోసం మాట్లాడినారు. హైదరాబాద్ వచ్చి తెలంగాణ అనేటువంటిది రావడం ఖాయం అనేటువంటిది చెప్పారు. కానీ ప్రధానమంత్రి అయిన తర్వాత అంశాన్ని మర్చిపోయినారు. అందుకే నేను గుర్తు చేయడానికి, నేను అడగడానికి వచ్చాను అంటే ఆయన అన్నాడు ఏంటంటే, చిన్న విషయమే అన్నాడు. ఏమిటనంటే తెలంగాణ ఉద్యమం ఉంటే అక్కడ మండుతూ ఉంటే పొగ ఇక్కడ ఢిల్లీ దాకా రావాలా. ఉదర్ ఆగ్ లగ్ గయా తో ధుఆ యహాం పర్ ఆనా అంటే ఎంత విషయం చిన్నది సూక్ష్మంగా చెప్పినాడంటే, తెలంగాణలో ఏదైనా గడబడు లొల్లి అనేటువంటిది అయితే ఢిల్లీ పీఠం యొక్క చెవులకు వినబడుతుంది. ఢిల్లీ పెద్దల కళ్ళు తెరుస్తారు, అప్పుడు తెలంగాణ వైపు చూస్తారు, అంతేగాని తెలంగాణ వైపు చూడరు. ఇప్పుడు మన కర్తవ్యం కూడా అదే. మన ఉద్యమ దారి దొక్కాల్సినటువంటి అవసరం ఉన్నది. అయ్యా, ఈ చినుకులకు భయపడి లేవకండి, కూర్చోండి, చినుకులకు లేవకండి. వాన ఎక్కడి వాన కాదు ఇది. నేను ఇందాకే చెప్పాను, వాన కాదు ఇది. తెలంగాణ అమర వీరుల యొక్క కన్నుల్లో నుంచి రాలుతున్నటువంటి ఆనంద బాష్పాలోని. అందుకనే మనం దీనికి బెదిరి లేచిపోవడం అనేటువంటిది కానీ, దీనికి బెదిరి పాలిపోవడం అనేటువంటి కానీ ఏమి ఉండకూడదు. వర్షం ఏం చేస్తాయి? తుపాకీ గుండె మనం ఏమి చేయవు. ఇక వర్షం ఏం చేస్తుంది? అందుకనే మిత్రులారా, మనం తెలంగాణలో చేస్తున్నాం. ఇక్కడ
అందుకనే మనం ఇంకా వేరే వాళ్ళు ఎక్కర్లే. అందుకనే ఉద్యమమే ఏకైక మార్గం, ఉద్యమమే మన పరమార్థం. కుల వివక్షత లేకుండా జాతి మత విశ్వాసాలను మర్చి రాజకీయాలకు స్వస్తి చెప్పి ఈ వేదిక ద్వారా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. అందరం కూడా ఒకటే కావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ కోసం ఎన్ని వేదికలైతే పనిచేస్తూ ఉన్నాయో అన్ని వేదికలు ఒకే వేదిక తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. గద్దర్ గారు ఆలోచించాల్సింది, విజయశాంతి గారు ఆలోచించాల్సింది, బెల్లా నాయక్ గారు కూడా ఆలోచించాల్సింది. అందరం కలిసి ఒకే జట్టుతో ఒకే మాటతో ఒకే బాటను తొక్కి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మనం నినాదం ఇవ్వాలి తప్ప ఎవరికి వారు ఆలోచించి ఎవరి సంస్థ వాళ్ళు పెట్టుకున్నట్టయితే విడిగిపోతాం, విడిగిపోతాం. 5,000 ఒక దగ్గరికి వస్తే పిడికిలు బిగిస్తాం. ఒక్కసారి పిడికిలు గుద్దుతే ఇంకా మన వలసవాద రాజకీయ నాయకులు ఏమైపోవాలి మీరే చెప్పాలి. అందుకనే మనందరం కూడా కలిసి కట్టుగా ఉద్యమించి కలిసి కట్టుగా ఉద్యమానికి పిలుపునిచ్చి ఒక మార్గాన్ని ఒక దశ అనేటువంటి విద్యార్థులకు చూపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, మనందరం కూడా కలిసి ఒక కాలేజీకి హై స్కూల్కి మనందరం కూడా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హై స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులను కాలేజీల్లో ఉండేటువంటి విద్యార్థులకు ఈ యొక్క స్పృహను కలగజేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఉద్యమ స్ఫూర్తిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఈ బాటను తొక్కడానికి మనందరం కూడా ఏకం కావాలని ప్రతిజ్ఞ చేసి ఇక్కడి నుంచి మనం కదలాలని చెప్పేసి నేను నాయకులను విద్యార్థి సంఘాలను అన్నింటినీ కూడా కోరుతూ ఉన్నా. ఈ ఉద్యమ ఆషామాషి కోసం కాదు, మన యొక్క కడుపు తిప్పల కోసం, మన యొక్క ఆకలి నినాదాలు, మన అర్ధ ఆకలితో అలమటిస్తున్నటువంటి మన గ్రామీణ ప్రజానీకం కోసం. అందుకనే ఈ గ్రామీణ ప్రజానీకంలో ఉండేటువంటి తెలంగాణ వాదులను తెలంగాణ వాసులను రక్షించేందుకు ఈ యొక్క తెలంగాణ నినాదాన్ని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. అంతిమంగా నేను ఇంకా ఎక్కువ మిమ్మల్ని దర్శనంలో తడవడానికి అవకాశాన్ని ఇవ్వను. అందుకనే నేను ముగిస్తాను. వర్షం అనేటువంటిది కూడా ఆగుతుంది. ఎందుకంటే గద్దరన్న పాట మొదలు పెడితే వర్షమే కాదు తుపాకీ గుండు కూడా మన దగ్గరికి రావు. అందుకే మనం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి సంకల్పాన్ని తీసుకుని కలిసి కట్టుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలా. ఎవరికి వారు సంస్థలు నిర్వర్తించి అంటే విడిపోయి పోరాడితే చెడిపోతాం, కలిసి కట్టుగా పోరాడితే విజయాన్ని సాధిస్తాం. అందుకనే ఆ విజయాన్ని సాధించే దిశలో ఏకం కావటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని నేను ఈ సభాముఖంగా ప్రార్థిస్తూ విన్నపం చేస్తూ కోరుతూ ముగిస్తూ ఉన్నా. జై తెలంగాణ. ఇట్లా కాదండి, మన యొక్క విరోధులు మన యొక్క దుష్మన్లు ఎట్లా ఉన్నారు? కుటిల నీతితో కుటిల కుతంత్రాలతో మనం మాయ చేసి మసి చేసి మనం ఆగం చేసే విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడాను బెదిరించేందుకు వాళ్ళందరినీ కూడాను నిజంగా అరే రండిరా అనేటువంటి విధంగా అందరం కూడా కలిసి చెయ్యి పైకెత్తి జై తెలంగాణ జై తెలంగాణ ఈ పైకెత్తున తెలంగాణ కోరటం లేదా? అందుకనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ.